నమస్తే, వెల్కమ్ టు ఆర్కే న్యూస్. వనపర్తి జిల్లా గోపాల్పేట మండలంలోని బుద్దారం గ్రామం గండి ఆంజనేయ స్వామి గుడి ఆవరణలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనాన్ని WJA ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జాతీయ ఉపాధ్యక్షుడు సంజయ్ ఉపాధ్యాయ పాల్గొని జర్నలిస్టుల సమస్యలను సాధారణంగా విన్న అనంతరం మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల సాధనకై కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు రాణా ప్రతాప్ మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాసులు మాట్లాడుతూ BMS అనుబంధంగా ఏర్పడిన వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా నిరంతరం కార్మికుల సమస్యలపైన పోరాడుతుందని, జర్నలిస్టు కూడా ఒక కార్మికుడని, ప్రతి జర్నలిస్టు సంక్షేమమే WJA ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ కార్యక్రమంలో వనపర్తి నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు బలరాజు, సైదులు, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రయ్య, జాయింట్ సెక్రటరీ శివాజీ, సీనియర్ పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు. दिल्ली नाम्नी सकटुं भवारि चक्रवार समेत गोत्रोमवस्यां कोनेटि गोत्रोपस्यां रण प्रताप नामदेस्यां उमेश्वर नाम्नी भरद्वाज नामदेस्यां साकेत नाम सकटुं भवारि चक्रवार समेतः कंट्रोल गोत्रोपस्यां चंद्रय नामदेस्यां सकटुं भवारि चक्रवार समेतः पागनाट गोत्रोपस्यां सुरेश नामदेस्यां वीर नाम्नी श्रेय नाम्नी सुलोचन भाई नामने सकटुं भवारि चक्रवार समेतः वेदनाथ गोत्रोपस्यां प्रताप रेड्डी नामदेस्यां सुधा नाम्नी यशवंत रेड्डी नाम्नी अभिद्रय नाम्नी सकटुं भवारि चक्रवार समेतः नाविल्ल गोत्रोपस्यां श्रीनिवास नामदेस्यां चंद्रगुप्त सिंधुरूप नाम्नी सकटुं भवारि चक्रवार समेतः ओम सीतादेवी नमः सहाकृतेन सर्वदुःखादर्वलोकाधर्णे नमः ओम मनोजवाय नमः पारिजातमूलस्काय नमः सर्वमन्त्रकेसरे सूर्याय मंगलम श्री अभयांजनेय स्वामी नमः मंगलकर्पूरनीराजनम् आंजनेय स्वामी समस्तलोकरक्षकाय श्री गंडी अभयांजनेय स्वामी मंगलकर्पूरनीराजनम् श्री रामदूत आंजनेय स्वामी नमः मंगलकर्पूरनीराजनम् श्री श्री रामदूत गंडी अभयांजनेय स्वामी नमः मंगलकर्पूरनीराजनम् श्री गंडी अभयांजनेय स्वामी श्री गंडी अभयांजनेय सदायुस्तेन्द्रे आयुस्तेन्द्रे श्री हरि आंजनेय स्वामी अनुग्रह शतसंवत्सरं दीर्घाय श्री आंजनेय स्वामी अनुग्रह प्राप्तिरस्तु वरदानसिद्धिरस्तु शतसंवत्सरं दीर्घाय श्री आंजनेय स्वामी सीताराम स्वामी आंजनेय स्वामी रक्षानुग्रह प्राप्तिरस्तु श्रीराम रक्षानुग्रह प्राप्ति श्री आंजनेय स्वामी रक्षानुग्रह प्राप्तिरस्तु श्रीराम रक्षानुग्रह प्राप्तिरस्तु ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా వచ్చినటువంటి సంజయ్ ఉపాధ్యాయ గారిని మార్గదర్శనం చేయవలసిందిగా కోరుతున్నాను. ముందుగా so many hurdles, though in no management is providing salaries, no management is providing compensation to the expenses. They are suffering a lot. They are sacrificing their lives and they are working with social concern.
So they are all looking for your support. They want to fight with these problems. They came here. This is a very big district in combined district, 64 mandals are there. So they came for so far, very far away in midsummer. They came for your lecture, sir. So they are all waiting for your guidance. They want your support. You straight away you came from Delhi. It is very fortunate to us. So ఇది వారు ఇక్కడ దాకా వారికి అర్థం కావడం కోసం మాట్లాడాను. వారు మాట్లాడినటువంటి దాన్ని మళ్ళీ సురేష్ గారు అనువదిస్తారు. మనకు కూడా పూర్తి స్థాయిలో స్పష్టత. వనపర్తి జిల్లాలో తెలంగాణలో ప్రారంభించే వనపర్తి జిల్లాలో మొట్టమొదటి సమావేశం నిర్వహించడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఈ సందర్భంగా వేదిక ముందు మీకు చెప్తున్న విషయం ఏంటంటే, వనపర్తి జిల్లాలో ఉన్నటువంటి టోటల్ జిల్లాలో ఉన్నటువంటి విలేకరులకు ఎక్కడ కూడా గౌరవ మర్యాదలు లేవు. ఎందుకు లేవంటే, గత ప్రభుత్వం ఏం చేసిందో మాకు తెలియదు, కానీ ఆ ప్రభుత్వంలో చాలా సందర్భాలు మేము సోమవారం నాడు ప్రజావాణి అనేది నిర్వహిస్తారు. ఆ కలెక్టరేట్ పోతే మీకు అక్రిడేషన్ ఉందా, అక్రిడేషన్ ఉన్నటువంటి వాళ్ళే జర్నలిస్టులు, అక్రిడేషన్ లేనటువంటి వాళ్ళు లోపలికి అనుమతించబడరు అని చాలా అగౌరవపరిచి చాలా అవమానాలు పొందినాం. మాకు చాలా బాధాకరంగా ఉంది. అదేవిధంగా గత ప్రభుత్వం జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ కేటాయిస్తాం, ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పేసి మాయమాటలు చెప్పి మోసం చేసి దొంగ పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ WJI యూనియన్ వనపర్తి జిల్లాకు తీసుకొచ్చినాక WJI యూనియన్ నుంచి మేము కలెక్టర్ గారికి, DPO గారికి ఈ మన యూనియన్ తరఫున 2-3 సార్లు కార్యక్రమాలు చేసి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఈ యూనియన్కు వనపర్తి జిల్లాలో ఉన్నటువంటి యూనియన్ మిత్రులందరూ సహకరించడం వల్లనే ఇవన్నీ చేయడం జరిగింది. కాబట్టి వీటిపైన మీరు కూడా రాష్ట్రంలో తర్వాత కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాల పైన ఒత్తిడి తెచ్చి, ఇక మాకు జిల్లాలోనే కాకుండా మండలాల పరిధి కూడా విలేకరులు చాలా అవమానాలకు గురవుతున్నారు. సార్, విలేకరు అంటే ఒక ఉద్యోగం కాదు. ఏ రాత్రి పూట ఎక్కడ ఏం జరిగిందని ఫోన్ వస్తే భార్య బిడ్డలను వదిలేసి వెళ్ళాలి. ఆ పోతున్న క్రమంలో ఏమన్నా మనకు జరిగితే కూడా మన కుటుంబాన్ని పోషించే దిక్కు ఇవ్వాలని ఎవరు లేరు. కాబట్టి దీనిపైన కూడా మీరు దృష్టి పెట్టాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. సార్ ఢిల్లీ నుండి వాళ్ళు పొద్దున్న ఇక్కడికి వచ్చారు. మనందరికీ కలిసి మాట్లాడి ఈ సంఘాన్ని మనం ఎట్లా ముందుకు తీసుకెళ్దాం అనే దాని మీద కొద్దిసేపటి తర్వాత అందరూ ఇంప్లిమెంటేషన్ చేసేసి వాటర్ షెడ్ ప్రోగ్రామ్లలో కావచ్చు, ఏమిటి అనే విషయం యాక్చువల్గా మీ ద్వారా ఎక్కువ తెలుస్తుంది. అది తెలుసుకొని మీరు మిగతా వాళ్ళ సమస్యలను బయటకు తీసే క్రమంలో మీరు సమస్యల వల్ల చెప్పుకోపోయారు. మీకు కూడా అంటే సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల నుండి బయటపడడానికి ఒక వ్యవస్థ ఢిల్లీ బేస్గా స్టార్ట్ అయింది. కాబట్టి వీటి గురించి మాట్లాడిన తర్వాత సార్లతో కలిసి తిరిగినప్పుడు ఢిల్లీలో వేరే రాష్ట్రాలు అప్పుడు అనిపించింది నిజంగా మనం ఈ సంఘంతో కలిసి పనిచేసి ఎట్లయితే యువజన సంఘాలు, మహిళా సంఘాలు ఇట్లాంటి ఫార్మర్ కోఆపరేటివ్స్తో పనిచేయడం, అట్లా మన అనుభవంతో చాలా మంచి వ్యవస్థను డెవలప్ చేయొచ్చు. ఈ సంఘాన్ని సంఘటితం చేసి మనం దీన్ని అడ్రస్ చేయొచ్చు అనే ఉద్దేశంతో నేను కలిసి పనిచేయడం స్టార్ట్ చేసిన. ఖచ్చితంగా మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళిపోతాం చెప్పేశారు. కానీ మన జర్నలిస్టులకు జరిగినటువంటి ఏమైనా బెనిఫిట్స్ ఉన్నా ఏవైనా కానీ ఢిల్లీ స్థాయిలో తీసుకెళ్ళి మా జర్నలిస్టు మనకు ఉన్నటువంటి సమస్యలను మొత్తము పాత్రికేయ మిత్రులకు అందరికీ అన్ని విధంగా చూస్తే అదొకటే సొంత సమస్య. డబుల్ బెడ్రూమ్లో కానీ అడ్మిషన్ కమిటీలో మన యూనియన్ తరఫుకి కూడా మెంబర్షిప్ ఉంటే ఇంకా మన యూనియన్ ఇంకా మంచి గుర్తింపు ఉంటే ముందుకు తీసుకెళ్లే స్థాయికి కూడా వెళ్తామని చిన్న ఉపన్యాసాన్ని మీకు పెద్దలకు తెలుపడం జరిగింది సార్. థ్యాంక్ యూ. జాతీయ కార్యవర్గ సభ్యులందరూ కూడా ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఒక్కొక్క రాష్ట్రాన్ని ఎంపిక చేసుకొని ఈ సందర్భంలో కూడా ఒక విషయం విన్నవిస్తాను. భారతీయ మజ్దూర్ సంఘ్ ప్రపంచంలోనే నెంబర్ 1 కార్మిక సంస్థగా గుర్తించబడినటువంటి సంస్థ. ఈ యొక్క
వర్కింగ్ జర్నలిస్ట్ ఇండియా యొక్క సంస్థాగత ప్రణాళిక. ఈ యొక్క ప్రణాళికలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొట్టమొదటి ఉద్దేశం ఏంటంటే జర్నలిస్ట్ యొక్క సంరక్షణ. ఆ జర్నలిస్ట్ యొక్క సంరక్షణ యొక్క ఆ మేనిఫెస్టో వచ్చి వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియాను భారతీయ మజ్దూర్ సంఘ్ అఫిలియేటెడ్గా గుర్తించడం జరిగింది. అఫిలియేటెడ్ గుర్తించడం అంటేనే జర్నలిస్టులను కార్మికులుగా గుర్తించిందని చెప్పడం. అంటే కార్మికులకు సంబంధించినటువంటి ప్రతి ఏదైతే వర్తించవలసినటువంటి ఏదైతే మినిమం ఏదైతే ఉన్నాయో కార్మికుల చట్టాలు ప్రతి జర్నలిస్ట్ కూడా వర్తించాలనే ఒక కార్యాచరణ ప్రణాళికలతో వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా పనిచేయడం జరుగుతుంది. From my side, I welcome all of you, and this is a very big opportunity that I am having here to be in front of you. Thanks to Rana ji, Suresh ji, Srinivas ji, Shiva ji, Suresh ji, all these people that they have invited me here, and I come to know about the difficulties and the program being faced by the journalists who are really working at the ground level, and then we are sitting in Delhi and getting the new information. So this is you all are the real journalists. You are following the ethics of the journalism. So I know that so many senior journalists are already sitting here. They are doing so many things, even more than me and we. But thing is that once journalism was being regarded as the most respectable job in our country, most respectable job. उनमें क्या डिफरेंस था? Accreditation, why government is doing accreditation? Accreditation की क्या जरूरत है? वो क्या accreditation के बाद हमें जॉब देते हैं, हमें पेंशन देते हैं, हमें मिनिमम वेजेस की गारंटी देते हैं, हमारा सोशल सिक्योरिटी का कोई काम करते हैं, हमारा हेल्थ का कोई काम करते हैं। तो हमसे अच्छे तो वो एक जो लेबर होते हैं वो अच्छे हैं, इनको सारा कुछ ये सुविधा मिल जाता है, लेकिन जर्नलिस्टों को नहीं मिलता। ఏం అవకాశాలు ఉన్నాయి అక్రెడిటేషన్ అయినందుకు వచ్చే అడ్వాంటేజ్ ఏమున్నదన్న విషయాన్ని మీరు ఎట్లాగో ఆర్టీఐలో పనిచేస్తున్నారు కాబట్టి మీరు ఇది మినిస్ట్రీకే రాయండి, మినిస్ట్రీ నుండి మీకు సమాధానం వస్తుంది. అప్పుడు ఇంకా మనకు స్పష్టంగా ఉంటుంది కదా, దాని తర్వాత కూడా ఇంకా డిస్కస్ చేద్దాం మనం అని చెప్పండి.